అయిపోయినా ఇట్లా పెట్టుకొని నెక్స్ట్ తిప్పండి, రొటేట్ చేయండి. చేతులు కాదు, ముందర మాత్రమే రొటేట్ చేయాలి. స్ట్రైట్ ఉండి ఇట్లా. ఇప్పుడు మనం ఏం చేసాము, క్లాక్ వైజ్ చేసాము కదా, ఇట్లా ఒకటి క్లాక్ వైజ్ ఇట్లా. ఇప్పుడు రివర్స్లో ఇట్లా చేయండి, లోపలికి. ఇంతకుముందు బయటకు అన్నాము ఇట్లా, ఇప్పుడు లోపలికి. చూడండి, నాకు గమనిస్తానండి సార్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అని చూడాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ మామూలు నెక్స్ట్ పెట్టుకోండి ఇట్లా ఇట్లా. ఓకే, విదిలించండి. నీ పేరే పెట్టాలా? ధనుష్. ధనుష్ నడుము నిటారు పెట్టాలా? అట్లా ఇటు వంగిపోయినామండి, వంగిపోయినా. 8, 9, 10. ఇప్పుడు మనం రొటేట్ చేసాం కదా, రివర్స్లో రొటేట్ చేయండి. వెనక్కి 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10. మనం వెన్నెముక నిటారు పెట్టి సావధాన్ ఈ స్థితిలోనే ఉండాలా, నిటారుగా ఉండాలా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చేతులు అన్ని మనం ఫ్లెక్స్ ఆసనంటారు. చేతులు ఇదే చేతులు. నెక్స్ట్ చూడండి, ఫ్రీగా వెనక్కి వాళ్ళకు ఇలా హ్యాపీగా వెనక్కి చూడండి. ఓకేనా? నెక్స్ట్ దండాసన్. దండాసన్ అంటే కాళ్ళు రెండు దగ్గర పెట్టుకోండి, కాళ్ళు రెండు దగ్గర పెట్టుకొని చేతులు తొడల మీద పెట్టుకోండి. ఇది దండాసన్. కాళ్ళు రెండు దగ్గర పెట్టుకొని తొడల మీద ఊరికే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ చేసుకోండి ఇట్లా దండాసనం, సుఖదండాసనంలో ఉండి. వేళ్ళు చూడండి, నేను ఇలానండి, కాలి వేళ్ళు 1, 2, 3, 4, 5, 6. బాగా ఫాస్ట్గానండి. 7, 8, 9, 10. ఓకేనా? కాలు వేలు ఉన్నారా? ఇప్పుడు రెండు దగ్గర పెట్టుకోండి ఇట్లా కాళ్ళు. క్లాక్ వైజ్ కుడి నుంచి ఎడమ నుంచి కుడికి ఇట్లా తిప్పండి, రౌండ్ చేయండి ఇట్లా. 1, 2, 3, 4, గుడ్. 5, 6. బాగా ఇట్లా ముందరికని రౌండ్ చేయాలి, ఇట్లా రౌండ్గా తిప్పాలి. కాలు కలుగుతురా, నువ్వు కాలు కలుగుతాను దామిక. ఇప్పుడు రివర్స్ సెకండ్ ఎడమ కాలు. సేమ్ కుడి కాలు ఏ విధంగా చేశారో ఎడమ కాలు కూడా 1, 2. ఇవన్నీ వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తారు. అర్థమైందా? నెక్స్ట్ ఇక సుఖదండాసనంలో పోండి, రిలాక్స్ కానీ 5 seconds రిలాక్స్. 5 seconds రిలాక్స్ కాండి. టోపీ తీసే. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు చెప్తాండి? గుడ్ మార్నింగ్. ఎండ పడతానంటే గుడ్ ఆఫ్టర్నూన్ అయితే. మనం ఈరోజు యోగా చేస్తున్నాం కాబట్టి శుభోదయం మేడం అని చెప్పాలా. ఓకేనా? రిలాక్స్ అయిపోయినారా? శుభోదయం మేడం. సైడ్ తిన్నా మేడం. ఫేస్ చేసేటువంటి ఓపిక, సహనం వస్తుంది. ఓకేనా? కాబట్టి మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్లో, మన జీవన విధానంలో యోగా కానీ వ్యాయామాన్ని ఖచ్చితంగా మనం జీవన శైలిలో భాగం చేసుకోవాలి. అదేదో ప్రత్యేకంగా చేసినట్టు లేకోకుండా పొద్దున్నే లేస్తూనే మనం వ్యాయామానికి, మనం ఎలాగో రోజు బ్రష్ చేయడం అనేది మన లైఫ్లో భాగం కదా, ఇది కూడా అలాగే ఒక అర్ధ గంటనో 40 నిమిషాల్లో భాగం చేసుకోవాలి. అప్పుడు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాం, మంచి ఆలోచనలు వస్తాయి. అర్థమైందా? మంచిగా మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ ఉంటుంది. మనం చేసే పనిలో పరిపూర్ణత అనేది వస్తుంది. మనం మనసు శరీరం ఏకం చేయడమే
యోగా. అర్థమైందా? యోగం అంటే కలయిక. ఈ కలయికలో మన మనస్సు చూడండి, మనం ఎగ్జామ్ రాస్తుంటాం, నోట్స్ రాస్తుంటాం, మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, ఏదో కావాలనుకుంటూ ఉంటుంది క్లాస్లో పాఠం వింటుంటే కదా. అలా లేకోకుండా మనసు శరీరం ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, ప్రెజెన్స్లో ఉండాలి, అటెంటివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలా? దానికి ప్రాక్టీస్ ఇవ్వాలా. అది యోగా ద్వారా సాధ్యమవుతుంది. చేద్దాం అందరం. సూర్య నమస్కారాలు రెండు చేద్దాం, ఓకేనా? ఫస్ట్ మనం ఈ విశ్వంలో ఉన్నటువంటి మొట్టమొదటి శబ్దం ఏది ఉంది అంటే ప్రణవనాదం, ఓంకారం అంటాం. అర్థమైందా? ఓంకారం చెప్తాం. అందరూ సావధాన్ అవునా? మాతో పాటు ఒకసారి చెప్పండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకో. ధ్యాన స్థితి. గాలి బాగా తీసుకోండి. మీరు కూడా చెప్పండి. రెండు పాదాలు దగ్గరగా పెట్టుకోండి, ఓకేనా? 2 అన్నప్పుడు నేను చూస్తాను, నేను చేసే చూడండి. 2 అన్నప్పుడు వెనక్కి పైకి ఇట్లా చేతులని 2. మోకాలు వంచకూడదు, చూస్తున్నారా? వెనక్కి బెండ్ కాంటారా? బెండు కాండి. నమస్కారం ఉండాలి, నమస్కార ముద్ర ఉండాలి. చేతులు రెండు కలపాల, వాడేందో చేతి పైకి పెట్టిన రే, ఓకేనా? ఇట్లా పెట్టరా. చూడండి, వెనక్కి నమస్కారం. 2, 3 అన్నప్పుడు చూడండి, మోకాలు వంచుకోకుండా చేతులు కింద పెట్టుకోండి. చేతులు సాధ్యమైనంత వరకు నేలను తాకేదానికి. 4 అన్నప్పుడు చూడండి ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఎడమకాలు అట్లే అదే విధంగా పెట్టి కుడికాలు వెనక్కి. 4, రెండు చేతుల మధ్యలో పాదం దగ్గర చూసుకోండి. కుడికాలు ఎడమకాలు ముందర ఉంది, కుడికాలు వెనక్కి. కుడికాలు వెనక్కి చక్కగా పెట్టాలి, పెట్టకూడదు ఇట్లా, ఓకేనా? 4. నెక్స్ట్ 5 అన్నప్పుడు ఈ కాలు కూడా వెనక్కి. 5 పర్వతాసనం అంటారు దీన్ని. 5 చూడండి ఎట్లా చేస్తున్నాము, ఓకేనా? బాగా బెండు కాల. 6 చూడండి, చూసి చేయండి అబ్బా. 7 భుజంగాసనం ఇట్లా. వెరీ గుడ్. 7. 8 మళ్ళా పర్వతాసనం. ఇంతకు ముందు మనము కుడికాలు ఎనిక్కుంటే కదా, ఇప్పుడు ఎడమకాలు కుడికాలు ముందుకు తీసుకుంటండి. 9 చూడాలి. 10 రెండు కాళ్ళు తీసుకొని కాలు కిందగా ఉండాలి, ఇలాగే ఉండాలి. 11 వెనక్కి. 12 నమస్కారం స్థితి, ఓకేనా? ఇది ఒక సైకిల్ అంతా. ఇది అట్లా ఇంకోసారి చేద్దాం. ఇప్పుడు అర్థమైందిగా చదువుతాం. 1 2 3 అని చెప్పుకుంటూ పోతాంటాను, చేయాలి. 1 భగాయ నమః. 3 ఇంతకుముందు మనం ఎడమకాలు పెట్టుకున్నాం కదా ముందుకి, ఇప్పుడు కుడికాలుతో. కుడికాలు వెనక్కి, సేమ్ కుడికాలు వెనక్కి. చేతులు రెండు కింద పెట్టండి, చేతులు పాదాలు కానుకోవాలి. 4 ముందరికి చూడాలి. చెయ్యరా? 5 పర్వతాసన్. 5 6 ప్రజ్ఞ నీట్గా డౌన్ అమ్మా ప్రజ్ఞ.
7 భుజంగాసన. సార్ చంద్ర సార్ 8 కుడికాల ముందుకి 9 10 పాదహస్తాసన 11 ఉత్తాన పాదాసన 12 నమస్కారం. ఓకేనా? అటెన్షన్. అటెన్షన్. చేయి కుడి చెయ్యి వాడు ఎడం చేసినాడు కుడి చెయ్యి తీసుకో. కరెక్ట్ లేదా వాడు ఎందుకండి ఈ ఎడం చెయ్యి చూడి, నేను పైగా ఉన్నాను ఏమన్నా. వెళ్ళుగండి. 1 2 3 4 5 6 7 8 9 10. చిన్నగా స్లోగా. ఓకేనా? ఎడం చేయి ఒకసారి ఫ్లెక్సిబుల్గా అంటే రిలాక్స్. నెక్స్ట్ అటెన్షన్ ఉండి ఈసారి కుడి చేత చేద్దాం కదా. ఇప్పుడు ఎడం చేతి ఎడం చేతి ఎడం చేయాలి. ఎడమ చేతి మీద నుంచి చేయకపోలేక వెరీ గుడ్. పెట్టుకో. నేను బైక్ 1 ఓయ్ 2 3 4 5 6 7 8 9 10. స్లోగా రావాలా, ఫాస్ట్ కూడా. నెక్స్ట్ చక్రాసన. ఇది అంతకంటే చక్రాసన. చక్రాసన చేద్దాం. ఓకేనా? అటెన్షన్. అటెన్షన్. నడుము మీద పెట్టుకోండి. ఎట్లా? నడుము వెనకాల చేతులు. నడుము వెనకాల చేతులు పెట్టుకోండి. ఓకేనా? మీకు ఎంత వీలైతే అంత బెండ్ కాల. ఇది కాళ్ళు అనేవి మోకాళ్ళు ఉంచకూడదు. ఉంచుకోకుండా వెనక్కి రండి. బెండ్ కానీ 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా స్లోగా చేతులు. ఓకేనా? ఇది చక్రాసనం. రైట్. స్లోగా వచ్చి పైకి పైన స్ట్రైట్ పెట్టుకోవచ్చు. ఇట్లా పాదాలతో వేలం తాకండి. మోకాలు బెండ్ కాకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా పైకి. నిదానంగా పైకి వచ్చిన తర్వాత పక్క నుంచి తాళాసనం. ఓకేనా? నెక్స్ట్ ఇది పాదహస్తాసనం. ఇది ఉష్ట్రాసనం అంటారు. ఉష్ట్రాసన్. బాగా చేస్తున్నారా? 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఒక చేయి నిదానం. రెండో చేతిని వజ్రాసనంలో కూర్చునేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గాలి పీల్చుకోండి. గాలి పీల్చుకోండి. మా మాట్లాడదు. అంతే. గాలి పీల్చుకొని బాగా గాలి 2 సార్లు వదిలినామంటే ఏమవుతుంది? శరీరం అంతా రిలాక్స్ అయిపోతుంది. మళ్ళీ ఎనర్జీ, కొత్త ఎనర్జీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మామూలు పద్మాసన స్థితిలో రండి. ఉష్ట్రాసనం. ఏమేమి చేసాం చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసినాము? వార్మప్ ఎక్సర్సైజ్ చేసినాం కదా. నెక్స్ట్ ఏం చేసినాము?
సూర్య నమస్కారాలు చేసాం. నెక్స్ట్ ఏం చేసాము? అర్ధకటి చక్రాసనం చేసాం. మళ్ళీ చక్రాసనం చేసాం. నెక్స్ట్ సూర్య నమస్కారాలు చేసి పాదహస్తాసనం చేసాం. పాదహస్తాసనం అయిపోయిన తర్వాత ఏం చేసాము? వజ్రాసనంలో కూర్చున్నాం. వజ్రాసనం అయిపోయిన తర్వాత ఉష్ట్రాసనం కదా. ఇప్పుడు 7 అయినా పవన ముక్తాసన్ ఒకటి ఉంది. ఏమి? పవన ముక్తాసన్. ఎట్లా చేయాలి పవన ముక్తాసన్? నేను చూపిస్తాను, మీరు చేయండి. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తామంటే మనం సుఖదండాసన శవాసనంలో కూర్చునేసింది. శవాసనంలో పడుకునేసి పడుకోండి. నెక్స్ట్ 2 కాళ్ళు దగ్గర తీసుకోండి. 2 కాళ్ళు దగ్గర తీసుకున్నారా? దగ్గర తెచ్చుకున్న తర్వాత 2 మోకాళ్ళు మడచండి. మడిచి పట్టుకోండి. 2 మోకాళ్ళు పట్టుకున్న తర్వాత పట్టుకున్న తర్వాత తల పైకి ఎత్తండి. వెరీ గుడ్. 1 ప్రజ్ఞ, నువ్వు సైడ్ తిరగాల్సిన అవసరం లేదు సార్, మీకు కనపడాలని తిరిగినారు. 4 5 6 7 8 9 10. రిలాక్స్. చిన్నగా ఫాస్ట్ చేయకూడదు. శవాసనంలో కానీ చేతులు దూరంగా పెట్టుకొని కాళ్ళు దూరంగా పెట్టుకొని ఫుల్ రిలాక్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గాలి బాగా పీల్చుకో 2 సార్లు. 2 సార్లు పీల్చుకోండి. ఏం నాన్న? కళ్ళు మూసుకో.
మా ఎవరుమైనా శ్రీ నరేంద్ర మోదీ గారు మన భారతదేశపు ప్రధానమంత్రి అని చెప్పాల. ఓకేనా?